హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈసెట్ అడ్మిషన్స్ కోసం ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఒకసారి ఈ వెబ్సైట్లో చూడండి. టాప్ రైట్ హ్యాండ్లో 3 రకాల మెనూస్ కనబడుతున్నాయి. బటన్స్ అంటే క్యాండిడేట్ లాగిన్, డిపార్ట్మెంట్ లాగిన్, అలా అక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మెనూ వస్తుంది. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే అందులో ఏమేమి ఉన్నాయో చూడండి. ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ కావాలి, రెండవది ఆధార్ నెంబర్ కావాలి, మూడవది మొబైల్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. ఎస్ఎంఎస్ వచ్చే విధంగా ఉండే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ రెఫరెన్స్ అంతా అందులోనే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ ఒకసారి ఈ సెలెక్ట్ బోర్డు మీద క్లిక్ చేస్తే ఏమో కనబడుతుంది చూడండి. డిప్లొమా ఎస్బిటిఐటి ఏపీ అంటే ఏపీలో చదువుకున్న డిప్లొమా బోర్డు వాళ్ళు. డిప్లొమా ఇన్ అదర్ స్టేట్ ఉంది. నెక్స్ట్ అదర్ స్టేట్ అంటే తెలంగాణలో చదువుకున్న వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు. సిబిఎస్ఈ 12th పాస్ అయిన వాళ్ళు, ఐసిఎస్ఈ 12th పాస్ అయిన వాళ్ళు. అదర్ స్టేట్ బోర్డ్ అంటే మిగతా రాష్ట్రాలు చదువుకున్న 12th పాస్ అయిన వాళ్ళు. ఏపీ ఓఎస్ఎస్ అంటే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట వీళ్ళు. ఓకే, సపోజ్ ఏపీ వాళ్ళు అయితే ఇట్లా డిప్లొమా ఎస్బిటిటి ఏపీ. నెక్స్ట్ పిన్ నెంబర్ అంటే మీ యొక్క డిప్లొమా 3 years చదువుకున్నారు కదా, ఆ 3 years ఒక పిన్ నెంబర్ ఉంటుంది మీకు, హాల్ టికెట్ నెంబర్. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా ట్రిపుల్ ఈ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంటర్ చేయాలి. 2026, 25. సమ్ శాంపుల్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం చూడండి. 26014 ట్రిపుల్ ఈ బ్రాంచ్ కాదు -EE 2055 20055 ఒక శాంపుల్ నెంబర్ ఎంటర్ చేసే ఇక్కడ. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్. డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఓకే, క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మాన్యువల్గా అయినా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, నేను మాన్యువల్గా ఎంటర్ చేయడం ట్రై చేస్తాను చూడండి. 18/8/2006 ఊరికి శాంపుల్ ట్రై చేశాను అట్లా. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీ యొక్క ఫ్యూచర్ రెఫరెన్స్లో ఉండే ఓటీపీలు కానీ, మీ సీట్ ఎక్కడ వచ్చిందో తెలిపే విధానం కానీ, అవన్నీ కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కానీ అవన్నీ కూడా ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తాయి. కాబట్టి తప్పులు లేకుండా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఓకే, అదే మనగా రీఎంటర్ మొబైల్ నెంబర్. రీఎంటర్ అంటే సేమ్ మొబైల్ నెంబర్, అక్కడ ఏం ఎంటర్ చేస్తామో అదే ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకే, సెకండ్ మొబైల్ నెంబర్ అంటే ఆల్టర్నేట్ ఉంటే వేయండి, లేకుంటే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఉంటే వేస్తే బెటర్. ఓకే, ఆధార్ నెంబర్ తప్పులు లేకుండా మీ ఆధార్ కార్డుల నెంబర్ చూసి 12 digit నెంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయండి. ఓకే, అంతా అయిపోయాక కింద చెక్ బాక్స్ చూడండి. ఐ హియర్ బై డిక్లేర్ ఆల్ ద అబౌట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అయిపోయాక జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అనమాట. ఓ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చాక మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి దాంట్లో క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. చూడండి ఇక్కడే పైన క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఆమె క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీ ఫోన్కి వచ్చి ఉంటుంది యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. అక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి, సైన్ ఇన్ అవ్వండి. ఓకే, సైన్ ఇన్ అయితే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలో ఒక పెద్ద డాష్ బోర్డ్ వస్తుంది. ఆ డాష్ బోర్డ్లో ఆ ప్రొఫైల్లో మీ యొక్క డేటా మొత్తం బేసిక్ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ ఆధార్ నెంబరు, అవన్నీ ఉంటాయి బేసిక్ డీటెయిల్స్. ఓకే, కావాలంటే యూజర్ మాన్యువల్ కూడా ఉంది వెబ్సైట్లో చూడండి. ఈసెట్ యూజర్ మాన్యువల్ ఉంది. ఆ యూజర్ మాన్యువల్లో 6th పేజ్లో ఆల్రెడీ ఉంది. 6th పేజ్లో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ, అంటే స్టెప్ బై స్టెప్ అందులో ఉంటుందన్నమాట. ఓకేనా, 6th పేజ్లో చూడండి. ఆడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్కి వెళ్తే మనకి ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ అంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, టైప్ చేయాలి, మాన్యువల్గా టైప్ చేయడమే. ఓకే, అవన్నీ మీ పిన్ నెంబరు, మీ పాసింగ్ ఇయరు, క్యాస్టు, సబ్ క్యాస్టు, ఆధార్ నెంబరు, రిలీజియను అయి ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు మీ యొక్క క్వాలిఫికేషన్ అన్ని ఎంటర్ చేయాలి అక్కడ. అంటే డిప్లొమా ఎక్కడ చదివావు, ఆ స్కూల్ పేరు. ఎందుకంటే దీన్ని బట్టే మీ యొక్క రీజియన్ డిసైడ్ చేయబడుతుంది. రీజియన్ అంటే అది ఎస్వి రీజియనా, ఏయూ రీజియనా అని డిసైడ్ చేయబడుతుంది అనమాట. ఓయూ రీజియనా, ఉస్మానియా రీజియనా, ఇవన్నీ ఫిల్ చేశాక ఆ డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు అనమాట. మేము ఏమేమి టైప్ చేశారు
అవన్నీ కన్ఫామ్ అండ్ సేవ్ అని అడుగుతుంది లాస్ట్. ప్రీవ్యూ చేసుకొని డీటెయిల్స్ని కన్ఫామ్ చేసుకోవచ్చు. కన్ఫామ్ అండ్ సేవ్ కొడితే ఆటోమేటిక్గా ఒక ప్రొఫైల్ క్రియేట్ అయిపోయి ఆ డాష్ బోర్డ్లో మీరు ఎంటర్ చేసిన డేటా అంతా సేవ్ అయిపోతుంది. అంటే మీరు ఈ డేటా ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. వెరిఫై చేయడానికి ఆన్లైన్లో వెరిఫై అయిపోతాయి ఇవన్నీ డీటెయిల్స్ అంతా.